చేతులు నెప్పుడతాయి. నాన్న దగ్గరికి రా. అంటే అమ్మ చేతులు నెప్పుడుతున్నాయి నాన్న, నా దగ్గరికి రా అంటున్నా. అదనమాట. కదా నాన్న? ఇప్పుడు నాన్న అని పిలు నన్ను. Sir, you have to finish the food. We paid, no? Yes, you have paid, but the company policy is you have to finish the food, sir. Huh? Yes. నీకు కోకో చిప్స్ బిస్కెట్లు పెట్టింది నేను. అమ్మ అని తను పిలుస్తావేంటి? నాన్న అని నన్ను పిలిస్తే నన్ను పిలవాలి. అర్థమైందా? This is a beautiful frame. Come, దా. come. Say cheese. So Like a boss. hi. Your room keys, ma'am. Thank you so much. Here you go. These are your keys. నైస్. Thank you. మరి మా రూమ్ కి Oh, actually, Iki వాళ్ళిద్దరికి. ఇద్దరికి ఒకటే రూమా? ఓకే, నాకు అర్థమైంది. బట్ ఫెస్టివ్ సీజన్ ఉంది కదా, No, సో no. నో రూమ్స్ అవైలబుల్. Impossible. చాలా ట్రై చేశాను. ఐఎమ్ సారీ. ఎలాగో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము, సో ఐ గెస్ విల్ బి ఓకే. యా సూపర్. కుదరదు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే వీ కెన్ ఫిగర్ సంథింగ్ అవుట్. నాకు ప్రాబ్లం ఉంది, ఖుషికి ప్రాబ్లం ఉంది. బయట చాలా కోల్డ్ గా ఉంది. వీ కాంట్, ఇట్స్ ఇంపాసిబుల్. ఖుషి మాతో ఉంటాడు. ఖుషిదా బాయ్ విక్రమ్. చాలా హార్ష్ గా మాట్లాడుతున్నావు. హార్ట్లెస్ అయిపోయారు మీరు. వదిలేసి వెళ్ళిపోతున్నారు. అవునా? వెళ్ళిపోండి. నేనున్నాను కదా బేబీ. ఏం బేబీ? నా బొంద బేబీ అక్కడ ఉంది. ఖుషి, నేను అమ్మ అని పిలిచిన దగ్గర నుంచి నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో చూస్తున్నాను. అండ్ ఈ హ్యాపీనెస్ నీకు లైఫ్ లాంగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఖుషి రెస్పాన్సిబిలిటీ మనిద్దరం కలిసి తీసుకుందాం. ఇంట్లో అంతా నేను చూసుకుంటాను. ఈ ఫెస్టివల్ సీజన్ ఏంటో, రూమ్ దొరకపోవటం ఏంటో, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము? విక్రమ్? నా ట్రిప్ విక్రమ్? నా సంభయం బీరా కరెక్ట్ టైంకి వచ్చా. ఏమైంది? ఏమవుతాం నా బొందా? ఉన్న ఒక రూమ్ కి వాళ్ళకిచ్చావు. వాళ్ళిద్దరు అక్కడ ఏం చేస్తున్నారో, ఇక్కడ నాకేమవుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేను వచ్చా కదా. లీవ్ ఆల్ దిస్. ఆ, జస్ట్ లుక్ ఇన్ టు మై ఐస్. ఆ, చూస్తున్నా. ఫీల్ ద వైబ్. ఎంత దగ్గరగా ఉన్నా ఏమనిపించడం లేదా? అనిపిస్తుంది. వాళ్ళిద్దరు కూడా ఇంత దగ్గరగా ఉంటారా? వామ్మో! అన్బిలీవబుల్. చూడు పాపా, ఐఎమ్ సారీ. పాత వీకెండ్ కో వేరే. ఇప్పుడు నాకేమనిపిస్తుందో కూడా నాకు అర్థం కావట్లా. వాళ్ళిద్దరు అక్కడ ఉంటే నాకిక్కడ ఎందుకు ఇలా అనిపిస్తుంది? అసలు ఇలా నీ ప్రాబ్లం నాకు అర్థమైంది, సరేనా? ఒక ప్లేస్ ఉంది, కమ్. ఏం ప్లేస్? రా, కమ్. ఖుషికి బోర్ కొట్టకుండా ఒక తమ్ముడినో చెల్లెలనో ప్లాన్ చేస్తే బెటర్ ఏమో. మార్నింగ్. హే, గెటప్ లదర్ని. ఏంటి పొద్దున్న ఇలా వచ్చారు? అయినా నైట్ మీరు మిస్ అయిపోయారు. అబ్బా, తానియా నైట్ బూమ్ బూమ్ అద్దరింది. నీ బొంద మన లగేజ్ పోయింది.
హోటల్లో ఉండగా బ్యాగ్ ఎలా పోతుంది? అయినా నువ్వు ఊరికి ఇలా అరవమాక, బీపీ షుగర్లు అందుకే వస్తాయి. చిల్లిగా ఉండమని తానియా చెప్పింది. తనే అంతా తీసుకెళ్లిపోయింది. నువ్వు కోపంలో అలా మాట్లాడుతున్నావు. వై విల్ షీ టేక్? షీఈ్ నాట్ లైక్ దాట్. చీత థీప్ బ్రో, దొంగతను. మన లగేజ్ అంతా తీసుకెళ్లిపోయింది, కనీసం నా ప్యాంట్ కూడా వదలలేదు. నువ్వు మరీ అంత హార్ష్ గా మాట్లాడు బ్రో. దొంగ గింగా. వై విల్ షీ డూ దాట్? ఫోన్ చేస్తే ఫోన్ ఏమని బ్రో? చే ఫోన్ చేయి. అమ్మని నైట్ సెల్ఫీ దిగుతానంటే ఫోన్ ఇచ్చా. సెల్ఫీ. దాన్ని కూడా సెల్ఫీ బాగా వచ్చిందా? సెల్ఫీ అంట సెల్ఫీ. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడమే, సెల్ఫీలు దిగడమే. దేశంగా దేశంలో ఇంకెంత దూరం నడుస్తాం బ్రో, అది కూడా ఈ గెటప్పుల్లోనా? ఆ రైల్వే స్టేషన్ ఎక్కడో చూద్దాం, పద ఇంటికి వెళ్ళిపోదాం. గెటప్లకి ఉన్నాయి బానే ఉంది. ఓకే ఓకే ఓకే. అయినా ఇంత దూరం వచ్చాక వెనక్కి వెళ్ళటం ఏంటి? మనం ఇంటికి వెళ్ళాలంటే ఖుషి గారిని హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కించిన తర్వాత. హోటల్ పిచ్చా నీకు? ఫోన్స్ లేవు, డబ్బులు లేవు. ప్రాక్టికల్ గా ఆలోచించు, ఎలా వెళ్తాం? మనసుంటే మార్గం ఉంటుంది. మనసా? ఎస్ కాదు ఖుషి, పద. నాకు పిచ్చా? నీకే కామన్ సెన్స్ లేకుండా ఏమైనా బుద్ధుందా? అయినా వాడికి పాలు దొరకపోతే నన్ను అంటావేంటి? అసలు పాలు తేవడం అంతా మర్చిపోయి మీరే ఉన్నారు కదా. నాన్నగా వస్తున్నావేంటి? రోడ్డు మీద ఏంట్రా అడ్డంగా గొడవ? బుద్ధి లేదా? టోనీ, రోడ్డు మీద బండి ఆపి అరుస్తుంది నువ్వు, వాళ్ళు కాదు. పిల్లాడికి పాలు తెమ్మంటే తీసుకురాలేదు. పాలు దొరకట్లేదంటే అర్థం కావట్లేదు ఆంటీ. ఊరికి నేను నోరేసుకుని పడిపోతుంది. మీ బాబా? అవునండి. ఎవడి బాబైతే ఏంటి? ఇలా ఆగుతూ పోతే ఇంకా మనం ఆ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్ కి వెళ్ళినట్టే. సార్, బలూన్ ఫెస్టివలా? అవును. సూపర్ టైమింగ్. ఓయ్ మనసు, మార్గం చూసావా? ఓ నోరేసుకుని పడిపోవడం కాదు, ఊరికే. నువ్వు ఊరుకో బాబా. నువ్వు రామ్మా. హలో, ఏంటా లుక్? రామ్మా. పెళ్ళంలాగుండు. ఈ పెళ్ళాలంతా ఇంతే సార్. పెళ్ళాలను కంట్రోల్లో పెట్టకపోతే నోరేసుకుని పడిపోతారు. ఇప్పుడు నీకు నేను లిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పదండి పదండి. వాడెవడు? తన కేర్ టేకర్ సార్. మీరు పదండి. కేర్ టేకరా? పదండి, వచ్చేస్తాడు. ఓ, బాబు come, బ్యాగ్ come, తీసురా, త్వరగా వచ్చి. పదండి సార్, పదండి. బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ విక్రమ్. ఐఎమ్ టోనీ. నైస్. థ్యాంక్ యూ సార్. పదండి. హే బ్రో, నిన్నొక విషయం అడగాలి. చెప్పండి సార్. మీ ఇద్దరికి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలైంది? 1 year. 1 year? Why? 1 year అయింది. 2 years బేబీ ఎలా? ఫ్లో ఏదో ఫ్లోలో అయిపోయింది సార్. ఫ్లో ఊరుకోండి సార్. సార్, లైఫ్ లో ఒకటే ఫిలాసఫీ, నో రూల్స్. ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. ఫ్లోని ఫాలో అయిపోవాలి. సూపర్ బ్రో. సార్, నాకు మిమ్మల్ని చూస్తుంటే మీరు ఆ రోజుల్లోనే ఆ ఫ్లోలో బాగా విక్రమ్! టోనీ, వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ లైక్ దిస్ అరేంజ్మెంట్స్. చెప్తే What's happening? పెళ్ళాలతో మనకేంది? కానీ ఏంటి ఓ గోల్ పెట్టేస్తారు? ఇంతమంది ఉండగా ఏంటో సెటప్? మై డిన్నర్ డేట్. అయ్యో, వాళ్ళందరి ముందు ఏంటి? ఏంటి? వాడికే వాడు నెక్స్ట్ లెవెల్. కొంచెం అన్న సెన్స్ ఉందా? కార్తీక్ ముందలా నా మాట్లాడేది. జోక్ చేశా దా. ప్రతి దానికి. అబ్బా, డార్లింగ్, మనం తిట్టుకున్నా కొట్టుకున్నా నువ్వు లేకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదు. ఎలా ఉండేదో కూడా ఊహించలేదు. ఐ లవ్ యూ డార్లింగ్. లవ్ యూ టూ. వన్ మినిట్, ఒక్క నిమిషం. నీకు చిన్న సర్ప్రైజ్. నీకు గుర్తుందా? 20 years బ్యాక్ నీకు ప్రామిస్ చేశాను. ఇది ఇవ్వటానికి 20 years పట్టింది.
ఒరిజినలే, డైమండే. నీ చేతికి చాలా బాగుంటుంది. ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్. Cheers. బా వాళ్ళిద్దరు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారో. అదెందుకో తెలుసా, ఉమ్, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి. మాట. ఓకే, గుడ్ నైట్. మళ్ళీ మొదలు పెట్టుకో. కంగ్రాట్స్ ఆన్ ద గిఫ్ట్. Thank you. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని కాదు, బట్ దట్స్ నాట్ అ డైమండ్ రింగ్. అవునా? అంటే ఆయన మీకు చేసిన ప్రామిస్ బ్రేక్ చేశారు అంతేగా. అసలు 20 ఏళ్ల క్రితం ఆయన మాట ఇచ్చింది డైమండ్ రింగ్ గురించి కాదు. ఆయన దేని గురించి మాట ఇచ్చారో ఆయనకే గుర్తులేదు. ఆయన మాటదే ఉంది. ఇట్స్ జస్ట్ ఎ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. లవ్ ను ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా విధానాలున్నాయి. కొన్నిసార్లు అవి కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ తెలుస్తాయి.